కనీసం 6 కాలం కష్టపడితే ఆ వచ్చిన మన దిగుబడికి ఏదైతుందో మద్దతు ధర కల్పింపచేయటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పండి. మిత్రుడు రవిశంకర్ గారు ఆయన వ్యవసాయం ఏం మేరకుందో నాకు తెలియదు, కానీ మన చొప్పదండి నియోజకవర్గం కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగం పక్షాన పోరాటం చేసేది ఇస్తుందో వారి మద్దతు కల్పింపజేయడానికి ముందు నుంచి ఉద్యమం చేసినట్టు ఒక ఘనత రవిశంకర్ గారు తప్పుతుందని చెప్పారు. అనాదైతే గుర్తుందన్న, పూనూరులో వారు ఏదైతే అఖిలపక్షం ఆధ్వర్యం లోపల వారు మరి నిరసన కార్యక్రమం చేపట్టింది. దాంతో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చింది. జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చిందని చెప్పంటుంది. మన జగిత్యాల జిల్లాలో ధాన్యం సేకరణ జరిగిందని చెప్పుకుంటుంది, కానీ ఆ ధాన్యం సేకరణ నెపంతో రైతు ఎంత దగా చేయబడ్డాడని మాత్రం వాళ్ళు కప్పిపుచ్చుతుందని చెప్పంటున్నాను. నేను నిన్న జగిత్యాల జిల్లాలో మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఏదో ధాన్యం సేకరణలో మేము ముందున్నామని చెప్పే ప్రయత్నం చేసిండే. నువ్వు ధాన్యం సేకరణ ముందుండు కాదన్న ఆయన, ధాన్యం సేకరణ నెపంతో ఏదైతుందో మిల్లర్లు ఏ విధంగా రైతాంగం దోపిడీ గురి చేసిందో దాని గురించి ఆలోచన చేయమని చెప్పింది నేను. ప్రతి క్వింటల్ కు ఏదైతుందో 5 కిలోలు మినిమం దోపిడీ, మినిమం సంచికి 3 కిలోలే. సంచికి 3 కిలోలు అంటే 2.5 సంతలకు ఏదైతుందో 7.5 కిలోలు, 2 కిలోలు ఏదైతుందో సంచి బరువు వేనా కానీ 5 కిలోలు ఏదైతుందో ప్రత్యక్షంగా దోపిడీ జరిగింది. మళ్ళీ తూకం వేసే సమయానికి 17 మాయిశ్చర్ ఉండాలి. 17 మాయిశ్చర్ ఏదైతుందో ఈ జాత్యం ఎండ తీవ్రతతో ఏదైతుందో అది 9-10 మాయిశ్చర్ పడిపోయింది. అట్లా ఒక 5 కిలోలు వెయిట్ లాస్ అయిపోయామని చెప్పంటారు. 10 కిలోలు కోల్పోతే ఎంత అవుతుంది? 250 రూపాయలు ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రతి క్వింటల్ మీద రైతు నష్టపోయాడని చెప్పండి. ఒకటే చెప్పి నేను బహుశా మీకు అందరూ కూడా తెలియదు కాదని చెప్పంటున్నా, కానీ మనం దాని మీద దృష్టి సారించాం. కానీ మనం ధాన్యం తూకం వేసి తదుపరి ఏదైతుందో ప్రొక్యూర్మెంటే అక్కడ అధికారులు ఏదైతుందో మనకి ఎన్ని సంతులు ఎంత తూకం వచ్చిందనేది వారు రసీదు ఇవ్వటం లేదు. మిల్లుకు పోయిన తర్వాత ధర్మకాంట ఉంటుంది. మిల్లుకు పోయిన తర్వాత అన్లోడ్ కంటే ముందు ఏదైతుందో ధర్మకాంటలో తూకం వేస్తారు. ఆ ధర్మకాంటలో వచ్చే తూకానికి మనకి ఇచ్చే ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. నేనేమంటున్నా, ధర్మకాంట ఎంత తూకం అయితే వస్తుందో ఆ ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రేమ దొరుకుతుంది మొత్తం రాష్ట్రం లోపల ధర్మకాంట తూకాన్ని ఎక్కడ కూడా ఎవరు పరిగణలోకి తీసుకోవటం లేదు. ధర్మకాంట సపోజ్ ఒక 100 క్వింటల్ వచ్చినట్టయితే అప్పుడు మనకి ఇచ్చే రిసీట్ ఏదైతుందో ట్రక్ షీట్ 90 కిలోల కంటే ఎక్కువ ఉండదు. ఇది ప్రత్యక్షంగా చెప్పంటున్నాను నేను. ఇవాళ ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ సభాముఖం ఎమ్మెల్యే ఏదైతుందో ఏదో లారీలెక్కి తిరుగుతుందని చెప్పి అంటున్నారు కదా, లారీలెక్కి తిరుగుడు కాదు నాయన. ఇదే నీ నియోజకవర్గం లోపల రైతాంగం నుంచి సేకరించబడ్డ ఒక వరి ధాన్యం ఇవాళ ధర్మకాండకి ఎంతైతే తూకం వేసిందో ఆ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో రైతాంగానికి చెల్లింపులు చేపించు, అప్పుడేదైతుందో నువ్వు రైతు న్యాయం చేసేవాడవుతావు అని చెప్పి అంటున్నాను. ఇక్కడ మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో దాదాపు 2,000 కోట్ల దోపిడీ, 2,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పండి. 2,000 కోట్ల చెప్పంటున్నాను. అందరం కూడా చెప్పంటున్నాను, ప్రతి రైతు ప్రతి క్వింటల్ మీద మినిమం 250 రూపాయలు మనం నష్టపోయామని చెప్పంటారు. ఆ లెక్కలు చూసుకొని ఎవరు ఇంత నష్టపోయామని చెప్పంటున్నా. నిజంగా నీ ప్రభుత్వం చిత్తశుద్ధున్నట్టయితే నువ్వు ఒకవైపు ఏదైతుందో రైతు భరోసా కొట్టి అట్లా రైతుకు అన్యాయం చేసినావు. 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో ఎండకి ఎండి వానకు నానేటట్టు తయారు చేసినావు అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఈ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో ఇప్పటికైనా వ్యత్యాసం. నీ ట్రక్ షీట్ మాకు సంబంధం లేదు. ధర్మకాండ ఏదైతుందో రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేసే సమయం లోపల వెయిట్ చేయలేదుతుందో ఆ ప్రకారం చెల్లింపు చేస్తే రైతు న్యాయం చేసినట్టు అవుతావు అని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తుంది. ఒక రైతే కాదు, ఏ వర్గమే కానీ చెప్పంటున్నా, వీళ్ళ రేవంత్ రెడ్డితోని వీళ్ళ వంచనకు గురి కానట్టు ఒక వర్గం ఏదో ఉంది అని చెప్పంటే అది అతిశయోక్తి కాదని చెప్పంటున్నా. నిన్నేదో ఆర్టీసీ మహిళలు కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. ఇది ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఏదైతుందో మహిళా సంఘాలకు ఇస్తున్నా, నేను 1 కోటి మంది మహిళలు ఏదైతుందో నేను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. కోటీశ్వరులు కాదు ఆయన, లక్షాధికారులు చేయి, లక్షాధికారం చేయి అంటూ నేను
ఇదే మరి ఇంకెక్కడి కోటి ఇదే ఆడబిడ్డలకి ఎన్నికల సమయం ఏం చెప్పిండే మనిషికి 2,500 ఇస్తారా లేదా మనిషికి 2,500 ఇస్తే సంవత్సరం 30,000 అవుతాయి 30 మాసాలలో ఏదైతుందో వీళ్ళు 30, 60, 15, 75,000 కొట్టిండు ఈ 2.5 సంవత్సరాలలో సంవత్సరానికి 30,000 2 సంవత్సరాలకు 60,000 పై 6 మాసాలకు 15,000 75,000 కొట్టిండని చెప్పండి ఈయన కోడిషలు చేస్తున్నట్టు అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను చేయూతనివ్వాలని ఒక భావనతో ఏదైతుందో 2,000 చేసిన ఘనత కేసీఆర్ గారికి నచ్చింది కేసీఆర్ నచ్చింది నువ్వు 2,000 4,000 చేస్తా అని చెప్పి అంటున్నావు 2,000 4,000 కాదురా నాయన అర్హత కనుగొనగా ఆ 2,000 ఇవ్వు కనీసం అర్హత కనుగొన 2,000 ఇవ్వు అని చెప్పి అంటున్నాను 4,000 పక్కన పెట్టి ఉంటున్నాను ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందా 30 మాసాలు గడిస్తే ఏ నియోజకవర్గం కనీసం 30 మంది కొత్త పెన్షన్లు వచ్చినాయా మన 2వ జూన్ వస్తే అందరం సంభ్రమడ్డం అబ్బా పెన్షన్ వస్తాయి కావచ్చు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పెన్షన్ వస్తాయి కావచ్చు గ్రామ సభలు పెడుతున్నారు హాస్పిటల్ ఎంపిక చేస్తారు కావచ్చు అని చెప్పి సంబరపడితే ఉన్న పెన్షన్ పోయినట్టు ఏది ఇస్తుందో అది ఐరిష్ అని చెప్పి చూపుతున్నా ఐరిష్ అని చూపుతున్నా చెప్పండి ఇంతలో బీడీ కార్మికుల పెన్షన్ లేదు వృద్ధుల పెన్షన్ లేదు వితంతుల పెన్షన్ లేదు ఒంటరి మహిళల పెన్షన్ లేదు మీరు ఎవరికి అది చేయండి అని చెప్పి అంటున్నా నువ్వు ఎవరికి చేసింది ఎవరి ఫ్యూచర్ సిటీ అంటాడు ఎవరి కొరకు ఫ్యూచర్ సిటీ నీ ఫ్యూచర్ కదా ఫ్యూచర్ సిటీ అని చెప్పంటాడు నీ ఫ్యూచర్ కదా ఫ్యూచర్ సిటీ మాకు కావాల్సింది తెలంగాణ ఫ్యూచర్ కావాలి మాకు కావాల్సింది తెలంగాణ సమాజం ఫ్యూచర్ కావాలి ప్రజల ఫ్యూచర్ కావాలని చెప్పంటాడు అలాగే కేసీఆర్ గారు ఏదైతే ఎంతవరకు ఈ తెలంగాణ సమాజం హితం కొరకు ఆయన పాటుపడ్డాడని చెప్పంటాడు ఇప్పుడు మిత్రుడు రవిశంకర్ గారు చెప్పిండు వరదకాలం ఏదైతుందో సజీవంగా ఉన్నది అని చెప్పంటే అది కేసీఆర్ గారి ఘనత అని చెప్పండి వరదకాలం నిర్మాణం చేసినప్పుడు ఎవరన్నా కానీ గ్రావిటీతో పైకెళ్ళి కింది పోతాయని చెప్పనుకోండి నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటానే మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతుందో పొంగి పొర్లినప్పుడు ఆ నీళ్లు మిడిమానే రావడానికి వరకు వరదకాలం దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని ఏదైతుందో రివర్స్ కరువు కాలంలో మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నింపడానికి ఉపయోగపడే విధంగా రివర్స్ పంపింగ్ చేపట్టి మన వరద కాలంలో సజీవంగా దాన్ని కన్న ముందు నిలబెట్టే ఘనత ఏదైతుందో కేసీఆర్కి దక్కుతుందని చెప్పండి దయచేసి ఆలోచన ఏంటని చెప్పి వాస్తవ ప్రజానికి తెలియజేయాలంటున్నాడు నిన్న దాకేది